ఒకప్పుడు పచ్చని చెట్ల మధ్యలో ఉండే ఒక చిన్న గ్రామంలో రామకృష్ణ అనే యువకుడు ఉండేవాడు. రామకృష్ణుడు పరమశివునికి భక్తుడు. పరమశివుడి పట్ల అనన్యమైన అచంచలమైన భక్తితో ఉండేవాడు. ఇక ఆయనకున్న అచంచలమైన భక్తితో ఊరంతటా పేరుగాంచాడు. ప్రతిరోజు ఉదయము తెల్లవారుజామున లేచి తన కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని ఆలయానికి చేరుకొని అక్కడ పరమశివుణ్ణి పువ్వులతో భక్తితో ప్రార్థనలు చేసేవాడు. అయినప్పటికీ అతని దగ్గర ఎంత భక్తి ఉన్నా సరే రామకృష్ణుడు పేదవాడు. అతను తన అవసరాలను కూడా తీర్చుకోవడానికి చాలా కష్టపడేవాడు మరియు తరచూ ఆకలితో పడుకునేవాడు. అయినప్పటికీ శివుడి పైన అతనికి విశ్వాసము ఎప్పుడూ వమ్ము కాలేదు. ఒకరోజు రామకృష్ణుడు గుడిలో తపస్సు చేస్తూ ఉండగా గుడిలో నుంచి ఒక స్వరం ప్రతిధ్వనించింది. రామకృష్ణ, నీవు నా భక్తుడవు. నీవు నిరుత్సాహపడకు. నేను నీకు ఒక వరం ఇస్తాను. నువ్వు కోరుకున్నది నన్ను అడుగు, నీ కోరిక నెరవేరుతుంది అని శివుడు చెప్పగా రామకృష్ణ హృదయము ఆనందంతో ఉప్పొంగిపోయింది. అతను శివుని విగ్రహం ముందు నమస్కరించి, అయ్యో శివ, నేను ధనాన్ని లేదా సంపదను కోరుకొను. నీకు సేవ చేయడానికి నాకు జ్ఞానాన్ని, భక్తి మరియు శక్తిని ప్రసాదించు అని చెప్పాడు. రామకృష్ణుడు నిస్వార్థ అభ్యర్థనను సంతోషించిన పరమశివుడు అతని చూసి చిరునవ్వు నవ్వి విస్తారంగా అనుగ్రహించాడు. ఆ రోజు నుండి రామకృష్ణుడు జీవితము మారిపోయింది. అతని మనసు నుంచి వచ్చిన సేవ చేయాలనే అచంచలమైన సంకల్పంతో ఆశీర్వదించబడ్డాడు. రామకృష్ణుడు తన కొత్త జ్ఞానంతో కరుణ మరియు నిస్వార్థం యొక్క ప్రాముఖ్యతను గురించి గ్రామస్తులందరికీ బోధించడం ప్రారంభించాడు. అతను ఆకలితో ఉన్నవారికి అన్న ప్రసాదాలు అందించాడు, నిరాశ్రయులకు ఆశ్రమాలను నిర్మించాడు మరియు పిల్లలకు విద్యను అందించాడు. రామకృష్ణ యొక్క గొప్ప పనుల గురించి మాటలు చాలా దూరం వ్యాపించాయి మరియు వెంటనే చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు అతని మార్గదర్శకత్వం కోసం వచ్చారు. రామకృష్ణుడు తన బోధనలను మరియు దయతో లెక్కలేనన్ని వ్యక్తుల జీవితాలను మార్చాడు. అతను ఎక్కడికి వెళ్ళినా ప్రేమ మరియు సామరస్యాన్ని పంచాడు. అందువల్ల రామకృష్ణ కథ విశ్వాసము, భక్తి మరియు నిస్వార్థ సేవ యొక్క శక్తికి నిదర్శనంగా మారింది. రాబోయే తరతరాలకు ఆయన అడుగుజాడలను అనుసరించడానికి మరియు మెరుగైన ప్రపంచం కోసం ప్రయత్నించడానికి ఆయన జీవించిన నిస్వార్థమైన జీవితము మార్గదర్శకంగా మారింది.